హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక బ్రైడల్ డిజైన్ అండి ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి ముందుగా అయితే ఇలా కుచ్చులన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇవి వచ్చేసి టోటల్ 26 అయితే సరిపోతాయండి. శారీకి వచ్చి మరీ గ్యాప్ కూడా ఏముండదు, దగ్గరగానే వస్తాయి. సో ఈ విధంగా ఆపోజిట్ కలర్స్ అయితే మనం చేసుకోవాలండి. 2 కలర్స్ శారీలో వచ్చిన 2 కలర్స్ అయితే తీసుకున్నాను. బీడ్స్ అయితే యాంటిక్ గోల్డ్ ఉందండి, సో నేను బంచెస్లో అయితే తీసుకున్నాను. బంచెస్లో వచ్చేసి టోటల్ 6 లైన్స్ అయితే పట్టాయండి. బీడ్స్ వచ్చేసి 6 లైన్స్ పట్టాయి. సో ఈ విధంగా అయితే మనము ముందుగా 200 స్టాండ్స్ కానీ 240 స్టాండ్స్ కానీ థ్రెడ్ పోసుకొని గమ్ అయితే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా ప్యాడ్కి అయితే సపోర్ట్ తీసుకోవాలండి, ఎందుకంటే థ్రెడ్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే నార్మల్ నిడిల్లోకి ఒక 10 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోండి. 9 to 10 స్టాండ్స్ అయితే ఎక్కించుకోండి. నేను 9 స్టాండ్స్ ఎక్కించాను థ్రెడ్. సో ఈ విధంగా అయితే లాక్స్ అయితే వేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, స్లోగానే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వేసుకోవాలండి, ఎందుకంటే ప్యాడ్కి పెట్టడం వల్ల సపోర్ట్ అనేది ఉంటుంది. సో మనకి లాస్ట్ కుచ్చు అనేది నేను చూపిస్తున్నాను. నార్మల్గా మనకి ఎక్కువ పోసుకున్నా కానీ థ్రెడ్ పొడుగున్నా కానీ ఈ స్టడీ ప్యాడ్కి సపోర్ట్ పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా కుట్టుకోవడానికి అయితే ఉంటుందండి. సో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇది జరుగుతూ ఉంటుంది, కొంచెం దూరము కుట్టు వచ్చినా కానీ గొలుసు కుట్టు కుడతాం కదండి, సో ఆ విధంగా అయితే కుట్టుకోవాలి. ఒకవేళ దూరం వచ్చినా దాన్ని దగ్గరగా అయితే జరుపుకోవచ్చు. ఈ విధంగా అయితే 1 ఇంచ్ దూరం అయితే కుట్టుకోవాలని, ఇది 1/2 ఇంచ్ అయింది, ఇంకొక 1/2 ఇంచ్ మందం అయితే కుట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే 1 ఇంచ్ అయితే కుట్టుకోవాలండి. చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా అయితే కుట్టుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 650 అయితే తీసుకున్నానండి. నేను ప్రైస్ వచ్చేసి 650 అయితే తీసుకున్నాను. చూసారు కదండి, కొంచెం దీన్ని అయితే బెండ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. సో ఈ విధంగా నేను ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయట్లేదు, స్పీడప్ చేయట్లేదు, స్లోగానే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కుట్టుకున్న తర్వాత 1 ఇంచ్ అయితే కుట్టానండి. మొత్తం టోటల్ 1 ఇంచ్ అయితే కుట్టుకోవాలండి. గ్యాప్ వచ్చింది కదా, కొంచెం దాన్ని అయితే దగ్గరికి జరపండి, జరుగుతుంది. కొంచెం థ్రెడ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా, సిల్క్ థ్రెడ్ కాబట్టి జరుగుతుంది. సో దీన్ని అయితే బెండ్ చేసుకొని రింగ్ లాగా అయితే రెడీ చేసుకోవాలండి. అటు చివరన ఇటు చివరన అయితే బెండ్ చేసుకొని ఒక రింగ్ లాగా అయితే తయారు చేసుకోండి. ఈ విధంగా బెండ్ అవ్వగానే ఒక రింగ్ లాగా అయితే తయారైపోతుంది, స్మాల్ రింగ్ లాగా. బ్యాక్ సైడ్ నుంచి మనం థ్రెడ్ అనేది ఒక 3 టైమ్స్ అయితే చుట్టుకోవాలండి. చూడండి చూపిస్తున్నాను, థ్రెడ్ అయితే ఒక 3 టైమ్స్ అయితే చుట్టుకోవాలి. 2 అండ్ 3 టైమ్స్ అయితే చుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే గమ్ అప్లై చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ అయితే గమ్ అప్లై చేసుకొని చూడండి చూపిస్తున్న విధంగా అయితే బ్యాక్ సైడ్ అయితే కొంచెం గమ్ అయితే అప్లై చేయండి. అప్లై చేసి ఆ థ్రెడ్ని అయితే దాని మీదకి అనేసి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం నీట్గా గమ్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి. నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత పొడుగు కావాలో అంత అయితే ఉంచేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే రింగ్ లాగా తయారైపోతుంది. సో మనకి ఎంత పొడుగు కావాలో అంత అయితే ఉంచుకొని కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. సో ఈ విధంగా అయితే 2 థ్రెడ్స్కి వచ్చేసి 26 కుచ్చులు అయితే సరిపోయాయి, 28 అయ్యాయండి. సో 28 రెడీ చేశాను, 26 అయితే శారీకి సరిపోయాయి, ఒక 2 కుచ్చులు అయితే మిగిలాయి. సో ఈ విధంగా అయితే 28 అయితే అవుతాయండి. 2 రీల్స్కి అయితే 28 అవుతాయి. బీడ్స్ వచ్చేసి 6 లైన్స్ అయితే పట్టాయండి. బీడ్స్ కూడా ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. మనం చివరన మాత్రం నీట్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలండి. నీట్గా ఉండేలాగా అయితే కట్ చేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. సో 1 ఇంచ్ అయితే సరిపోతుంది. రెడీ చేసిన కుచ్చు కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే 1 ఇంచ్ ఈ విధంగా అయితే మనం బీడ్స్ అయితే కుట్టుకోవాలి. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. సో బీడ్స్ ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను.
ఇక ముందుగా అయితే బీడ్స్ అండి 2 mm బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి యాంటిక్ గోల్డ్ అయితే తీసుకున్నాను. శారీలో యాంటిక్ గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది. సో యాంటిక్ గోల్డ్ పెట్టమన్నారు. సో ఈ విధంగా అయితే ముందుగా అయితే నార్మల్ నీడిల్లోకి 3 స్టాండ్స్ ఎక్కించుకున్నానండి. మరీ ఎక్కువ అయితే బీడ్స్ లోపలికి థ్రెడ్ అనేది ఎక్కదు కాబట్టి సో 3 స్టాండ్స్ అయితే ఎక్కించుకొని ఒక లాక్ అయితే వేసుకోండి. ఫస్ట్ వచ్చేసి 3 బీడ్స్ అయితే తీసుకోవాలండి. 1 2 3 బీడ్స్ అయితే తీసుకొని పక్కనున్న హోల్ లోపల నుంచి నీడిల్ని పైకి అనేసి నెక్స్ట్ లాస్ట్ బీడ్ లోపల నుంచి అయితే నీడిల్ని కిందకి అనుకోవాలి. అనుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 బీడ్స్ అయితే తీసుకోండి. మళ్ళీ పక్కనున్న హోల్ లోపల నుంచి అయితే నీడిల్ అనుకొని లాస్ట్ బీడ్ లోపల నుంచి అయితే కిందికి అనుకోండి. ఇంకా ఇదే ప్రాసెస్ అండి శారీ మొత్తం వచ్చేసి. నా దగ్గర బీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఎవరికైనా బీడ్స్ కావాలన్నా సిల్క్ థ్రెడ్స్ కానీ జెర్రీ థ్రెడ్స్ కానీ ఏవి కావాలన్నా కానీ నేను కొరియర్ అయితే చేస్తానండి. నా నెంబర్ అయితే కింద ఇస్తాను. సో మీకు ఎవరికైనా బీడ్స్ కానీ సిల్క్ థ్రెడ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. నేను ప్రైస్ ఎంత అనేది చెప్తాను. అండ్ మీకు ఏమేమి కావాలో డిజైన్స్ అయితే నా దగ్గర ఉన్న డిజైన్స్ అయితే ఫొటోస్ పెడతాను, కావాలనుకుంటే ఆర్డర్ చేయొచ్చు. సో ఈ విధంగా నేను వేసే ప్రతి ఒక్క డిజైన్ బీడ్స్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. సో ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. పక్కనున్న హోల్ లోపల నుంచి తీసి నీడిల్ని అయితే కిందకి అనుకోవాలి. ఈ విధంగా ఈ రింగ్ చుట్టూ అయితే కుట్టుకోవాలండి. చాలా సింపుల్ అండి, ఈజీ అండి. కానీ టైం వచ్చేసి 5 hours అయితే పట్టిందండి ఈ డిజైన్ చేయడానికి నాకు వచ్చేసి. మరి మీకు ఎంత టైం పడుతుందో చూడండి ఒక్కసారి. లాస్ట్ బీడ్ లోపల నుంచి అయితే తీసుకోవాలండి. రింగ్ చుట్టూ అయితే ఇలానే కుట్టుకోవాలండి. చూడ్డానికైతే చాలా బాగుందండి శారీకి డిజైన్ వేస్తే. ఇవి బ్రైడల్ డిజైన్ అంటారంటే ఇలాంటి వాటిని అయితే బ్రైడల్స్ అంటారు. నార్మల్గా 250-300 వేసే వాటిని నార్మల్ కుచ్చులు అంటారు. ఇలా కొంచెం టైం ఎక్కువ టేకింగ్ వాటిని అయితే బ్రైడల్స్ కుచ్చు డిజైన్స్ అంటారండి. సో ఈ విధంగా అయితే మనం వేసుకోవాలండి. బిగినర్స్ కూడా యూజ్ అవుతుందని సో నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూపిస్తున్నాను. చూడండి, లాస్ట్ ఇంకొక 2 అయితే పడతాయి. లాక్ ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇప్పుడు థ్రెడ్ లాక్ ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే నీడిల్ని అయితే కిందికి అనుకోవాలి. అనుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకోండి కుచ్చు అనేది. ఈ విధంగా అయితే కుచ్చు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం థ్రెడ్ ఐరన్ చేసుకోవడం వల్ల కుచ్చు అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ వచ్చేసి ఇలా మనము థ్రెడ్ లోపల నుంచి నీడిల్ తీసుకోవడం వల్ల ఇంకా మీకు ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు. సో ఈ విధంగా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక శారీకి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తున్నాను. చూడండి కుచ్చు అనేది ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. చూడండి ఎంత చాలా బాగుంది కుచ్చు వచ్చేసి. దీని మిడిల్లో వచ్చేసి ఒక ఫ్లవర్ బీడ్ అయితే యాడ్ చేస్తామండి. ముందుగా అయితే శారీకి వచ్చేసి గమ్ అప్లై చేసుకోవాలండి. గమ్ అప్లై చేసి ఈ కుచ్చులన్నిటిని మనం గమ్ పెట్టి పెట్టాలండి. ఫ్రంట్ బ్యాక్ అయితే చూసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనం కుట్టడము గమ్ అయితే అప్లై చేసి ఉంటాం కదా. సో ఫ్రంట్ బ్యాక్ అయితే చూసుకోండి. ఫ్రంట్ సైడ్ నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా అయితే గమ్ అప్లై చేసి మనము 1 inch గ్యాప్లో అయితేనే సరిపోయాయండి. 1 inch గ్యాప్లోనే 26 కుచ్చులు అయితే పట్టాయి నాకు. సో ఈ విధంగా అయితే గమ్ అయితే అప్లై చేసుకొని మనం అంటించుకోవాలండి. అంటించుకున్న తర్వాత మనము మొత్తం గమ్ పెట్టి అన్ని రింగ్స్ అతికించాక ఒక సైడ్ నుంచి మనం నీడిల్తో అయితే కుట్టుకుంటూ వచ్చేసి సరిపోతుందండి. గమ్ అనేది ఆరిపోతూ ఉంటుంది ఇంకొక సైడు. సో ఈ విధంగా అన్నీ అయితే అంటించానండి. అంటించాక మనము ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. బీడ్స్ అంటే కుచ్చు ఊడిపోకుండా ఎలా కుట్టాలి, మిడిల్లో ఫ్లవర్ బీడ్ ఎలా పెట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మొత్తము.
చూసారు కదండి, ఈ విధంగా అయితే అంటించుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్లో అయితేనే సరిపోయి 26 కుచ్చులు అయితే పట్టాయి, ఎందుకంటే ఇవి బీడ్స్ కొంచెం ఎక్కువగా వచ్చాయి కాబట్టి. సో ఈ విధంగా అయితే మనం ఫ్లవర్ బీడ్స్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా గమ్మ అయితే ఆరిపోయింది, వీటికైతే కుట్టేశాను ఆల్రెడీ. మీకు చూపించడం కోసం అయితే చూపిస్తున్నాను. గమ్మ ఆరిపోయింది కదా, ఆరిపోయిన తర్వాత నార్మల్ నీడిల్లోకి 3 స్టాండ్స్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే బీడ్స్ లోపలికి ఎక్కువ స్టాండ్స్ ఎక్కించుకుంటే బీడ్స్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని 3 స్టాండ్స్ అయితేనే ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత మనం బ్లాక్స్ అయితే ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను. ఫస్ట్ మనం శారీ కింద నుంచి నీడిల్ తీసుకొని ఒక బీడ్ లోపల నుంచి, పైన ఉంటాయి కదండి ఆ బీడ్స్ లోపల నుంచి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీడిల్ని అయితే కిందికి అనేసేయండి. మళ్ళీ ఇంకొక 2-3 బీడ్స్ అయితే వదిలేసి మళ్ళీ కొంచెం దూరంలో శారీ కింద నుంచి అయితే తీసుకొని మళ్ళీ బీడ్ లోపల నుంచి అయితే థ్రెడ్ అనేది తీసుకొని కిందికి అనేసేయండి. అన్న తర్వాత ఈ విధంగా అయితే చూడండి, బీడ్స్ లోపల నుంచి అయితే నేను అనేది కుడుతున్నాను. కిందికి అనేసి మళ్ళీ బీడ్ లోపల నుంచి నీడిల్ అనేది కిందికి అనేసి మళ్ళీ లాస్ట్ బీడ్ లోపల నుంచి కిందికి అనడానికి ఈ విధంగా అయితే కుడుతున్నాను. ఈ విధంగా అయితే కుట్టిన తర్వాత మిడిల్లో వచ్చేసి మిడిల్లోకి అయితే నీడిల్ అనేది తీసుకొచ్చేయండి. తీసుకొచ్చి ఒక చిన్న ఫ్లవర్ బీడ్ కానీ, ఫ్లవర్ బీడ్స్ అవైలబుల్ లేకపోతే నార్మల్ రౌండ్ బీడ్స్ అయినా పెట్టుకోవచ్చండి. సో డిజైన్లో అయితే ఫ్లవర్ బీడ్ చూపించారు వాళ్ళు, అందుకని నేను ఫ్లవర్ బీడ్ అయితే పెట్టాను. ఈ విధంగా అయితే ఒక ఫ్లవర్ బీడ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫ్లవర్ బీడ్ని ఆ రౌండ్లో అడ్జస్ట్ చేయండి. పట్టకపోతే కొంచెం ప్రెస్ చేసేసి నీడిల్ని అయితే కిందికి అనేసి బ్యాక్ సైడ్ అయితే లాక్ వేసుకోండి. వేసుకున్న తర్వాత డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, శారీ మొత్తం వేసాక కూడా చూపిస్తాను ఎలా ఉందని. లాస్ట్లో ఒక ఫోటో పెట్టాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికని. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, డిజైన్ అయితే ఇలా ఉంటుంది. శారీ మొత్తం వేసాక డిజైన్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. సో పెళ్లి పట్టు శారీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఒక ఫోటో అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.